ఈ వీడియో కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే. ఇది నిజమైన ఘటన కాదు. ఇదొక చిన్న ఊరు, అడవికి దగ్గరగా ఉన్న ఊరు. ఆ ఊరిలో ఒక పాత ఇల్లు ఉంది. అందరూ ఆ ఇంటికి దూరంగా ఉంటారు, ఎందుకంటే ఆ ఇంటి గురించి ఎవరికీ చెప్పుకునే ధైర్యం లేదు. అర్జున్ వయస్సు 28 సంవత్సరాలు. సిటీ నుండి ఈ ఊరికొచ్చాడు. కారణం సాదాసీదా కాదు, భయంకరమైన కలలు, మనస్సులో నిండిన పాపబాధ మరియు ఒంటరితనం. కొన్ని జ్ఞాపకాలు మనిషిని బ్రతికించవు, అవి అతన్ని నెమ్మదిగా చంపేస్తాయి. అర్జున్ ఆ పాత ఇంటిని అద్దెకు తీసుకుంటాడు. మొదటి రాత్రి నుంచే అతనికి విచిత్రమైన శబ్దాలు వినిపిస్తాయి. ఎవరో నడుస్తున్నట్టు అడుగుల శబ్దం, కిటికీ బయట ఎవరో తిరుగుతున్నట్టు అనిపిస్తుంది, కాని ఎవరూ కనిపించరు. ఒక రాత్రి భారీ వర్షం పడుతోంది, కరెంట్ లేదు. అప్పుడే తలుపు తట్టిన శబ్దం. అర్జున్ తలుపు తెరిచాడు. బయట ఒక అమ్మాయి ఉంది. తెల్లటి డ్రెస్, తడిసిన జుట్టు, కళ్లల్లో భయం. అక్కడ అడవిలో ఎవరో నన్ను వెంటపడుతున్నారు అని ఆమె అంటుంది. ఆమె పేరు మాయా అని చెబుతుంది. అర్జున్ దయతో ఆమెను ఇంట్లోకి తీసుకుంటాడు. ఆమె గొంతు చాలా మృదువుగా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ రాత్రి మాయా ఆ ఇంట్లోనే ఉండిపోతుంది. ఉదయం అర్జున్ లేచేసరికి మాయ కనిపించదు, కాని ఆమె చేసిన కాఫీ కప్పు మాత్రం టేబుల్ మీద ఉంటుంది. ఆ రోజు నుండి ప్రతి రాత్రి మాయ వస్తుంది. ఉదయం వరకు ఉంటుంది, సూర్యోదయం ముందు వెళ్ళిపోతుంది. అర్జున్ జీవితంలో మొదటిసారి ఎవరో తనను నిజంగా అర్థం చేసుకున్నట్టు అనిపిస్తుంది. మాయ ఒకసారి చెప్పింది, ప్రేమంటే వదిలేయడం కాదు, ప్రేమంటే పట్టుకొని ఉండటం. ఆమెకి అర్జున్ గురించి అన్నీ తెలుసు. అతని అమ్మ, అతని చిన్ననాటి జ్ఞాపకాలు, పాత ప్రేమ కథ. అర్జున్ ఆశ్చర్యపోతాడు. నీకివన్నీ ఎలా తెలుసు అని అడుగుతాడు. మాయ నవ్వుతుంది, ప్రేమించేవాళ్లకి అన్నీ తెలుసు. ఒకరోజు అర్జున్ స్నేహితుడు రవి అతన్ని చూడడానికి వస్తాడు. రవి ఒక మాట చెబుతాడు, ఈ ఇంట్లో నువ్వు తప్ప మరెవరూ లేరు. అర్జున్ కోపంగా అంటాడు, రాత్రి మాయ ఇక్కడే ఉంటుంది. రవి నిశ్శబ్దంగా ఉంటాడు. ఊరిలో ఒక వృద్ధురాలు చెబుతుంది, ఆ ఇంట్లో ఒక అమ్మాయి చనిపోయింది, ప్రేమ కోసం. ఒకరోజు అర్జున్ పాత ఫోటో ఆల్బం కనుగొంటాడు. అందులో 15 సంవత్సరాల క్రితం తీసిన ఒక ఫోటో ఉంటుంది. అందులో ఉన్న అమ్మాయి, అదే ముఖం, అదే కళ్ళు, మాయ. అర్జున్ చేతులు వణుకుతాయి. ఆ రాత్రి అతను మాయను ఎదుర్కొంటాడు. మాయా, నువ్వెవరు? మాయ ముఖం నెమ్మదిగా మారుతుంది, కళ్ళు నల్లగా మారతాయి. ఆమె గొంతు భారంగా మారుతుంది. నేను ప్రేమించినవాడు నన్ను వదిలేశాడు, అందుకే నేను చనిపోయాను. కాని నా ప్రేమ మాత్రం చనిపోలేదు. ఆమె చెబుతుంది, ఈ ఇంట్లోకి వచ్చిన ప్రతి మగవాడూ నాతో ప్రేమలో పడిపోయాడు. తర్వాత నన్ను వదిలిపోలేదు, ఎందుకంటే వాళ్ళు ఈ ఇంటి బయటికి వెళ్లలేదు. అప్పుడు అర్జున్ నిజం గ్రహిస్తాడు, ఈ ప్రేమ ఒక ఉచ్చు. అకస్మాత్తుగా ఇంటి తలుపులు మూసుకుపోతాయి, కిటికీలు బిగుసుకుపోతాయి. మాయ అంటుంది, నువ్వు నావాడివి అర్జున్, ఇప్పుడెప్పటికీ నన్ను వదిలిపోలేవు. అర్జున్ ఒక మంటల కర్ర తీసుకుంటాడు. ప్రేమ బలవంతం కాదు మాయా, ఇది పాపం అని చెప్పి ఇంటికి నిప్పంటిస్తాడు. మాయ అరుస్తుంది, ప్రేమ కోసం చనిపోయాను, ఇప్పుడు ప్రేమ కోసం నన్ను చంపుతావా? మంటలు ఇంటంతా వ్యాపిస్తాయి. అర్జున్ మాయను కౌగిలించుకుంటూ చెబుతాడు, ఇదే నీ విముక్తి. ఉదయం ఆ ఇల్లు బూడిదగా మారిపోయింది. పోలీసులు చెబుతారు, ఇక్కడ ఎలాంటి శవం లేదు. కొన్ని రోజుల తర్వాత ఒక కొత్త వ్యక్తి ఆ ఇంట్లోకి అద్దెకు వస్తాడు. రాత్రి అద్దంలో ఒక చిరునవ్వు కనిపిస్తుంది. మాయ గొంతు వినిపిస్తుంది, ప్రేమిస్తావా? ప్రేమంటే అందం మాత్రమే కాదు, కొన్నిసార్లు అదొక శాపం. అమావాస్య కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ప్రతి అమావాస్య ఒక కొత్త భయం.